Hey guys, welcome to my new vlog. టుడే అలా తిరుగుద్దామని చెప్పి ఎర్రగడ్డ మార్కెట్ ఇవన్నీ ఎప్పుడు తిరిగాం కదా. సో మా సిస్టర్స్ వాళ్ళంతా చాలా డిమాండ్ చేశారు, ఎప్పుడు కూడా బాయ్స్ వేనా చూపించేది, సో గర్ల్స్ది కూడా చూపించండి, మార్కెట్స్ చాలా ఉన్నాయి కదా అంటే. సో అప్పుడే ఐడియా వచ్చింది అలా దిల్సుఖ్ నగర్ మార్కెట్కి వెళ్దామని చెప్పి. దిల్సుఖ్ నగర్ మార్కెట్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రీట్ వేర్ మార్కెట్. సో అక్కడ కూడా మంచి దొరుకుతాయి. సో అందుకని చెప్పి అలా తిరుగుద్దామని చెప్పి దిల్సుఖ్ మార్కెట్ వెళ్ళాను. సో స్టార్టింగ్ అయితే కొంచెం తక్కువ ఉండిద్ది, తర్వాత లోపలికి వెళ్తూ ఉండగా ఇది మన మెట్రో పక్కనే ఉండిద్ది దిల్సుఖ్ నగర్కి. సో ఇక్కడ షూస్ చాలా ఐటమ్స్ దొరుకుతాయి, టీ షర్ట్స్, లైక్ ఎవరికైనా యాక్సెసరీస్ నచ్చినా కానీ యాక్సెసరీస్ కూడా తీసుకోవచ్చు. సో బేబీ క్లోతింగ్స్ కానీ అండ్ చాలా తక్కువ ఐటమ్స్ కూడా దొరికిస్తాయి మనకి. సో వాచెస్ అని, లైక్ పర్సెస్ అని, గర్ల్స్ స్ట్రీట్ వేర్స్ కానీ. సో ఈ మార్కెట్లో వచ్చేసి స్పెషాలిటీ ఏంటంటే మెయిన్గా మనకి గర్ల్స్వి. సో గర్ల్స్వి చాలా ఉంటాయి, కాకపోతే మనకి ఇందులో ఇక్కడ ఈ రోడ్డు మీద దొరకదు. ఇక్కడ ఏదైతే మనకి లైన్ చూపిస్తాను, సో ఆ లైన్ లోపలికి వెళ్తే మనకి మొత్తం కూడా ఇంకా గర్ల్స్ వేరే దొరుకుతాయి. సో చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి ఇక్కడ. సో నేను లాస్ట్ టైం మా సిస్టర్స్ వాళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడు నేను విజిట్ అయ్యాను అక్కడ. సో శారీస్ కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఎవరైనా మనకి దసరా, దీపావళి ఇవన్నీ వస్తున్నాయి కదా, సో కొంచెం తక్కువ బడ్జెట్లో మంచిగా కావాలంటే దిల్సుఖ్ నగర్ మార్కెట్కి ఖచ్చితంగా విజిట్ అవ్వండి. సో ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మన దిల్సుఖ్ నగర్. ఈ లైన్ లోపలికి వెళ్ళాలి. సో ఈ లైన్ లోపలికి వెళ్తే ఇంకా మొత్తం కూడా మనకి గర్ల్స్ ఉంటాయి. సో గర్ల్స్ అయితే చాలా ఒక్కచోటే అన్నీ దొరకాలి, మాకు యాక్సెసరీస్ దొరకాలి, ప్లస్ డ్రెస్సెస్ దొరకాలి, శారీస్ దొరకాలి అంటే ఈ లైన్లోకి కంపల్సరీ విజిట్ అవ్వండి. ఈ లైన్లో అయితే యాక్చువల్గా మొత్తం దొరికేస్తాయి మీకు. అండ్ కిడ్స్ ఉన్నారు, నాకు కిడ్స్ కూడా కొనుక్కోవాలి ఒకే ప్లేస్లో అనుకుంటే ఈ మార్కెట్లో అయితే ది బెస్ట్ మార్కెట్. సో ఇక్కడ కిడ్స్ దొరికేస్తాయి, గర్ల్స్, ఉమెన్స్, ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి. సో ఎవరైనా విజిట్ కావాలంటే ఖచ్చితంగా ఇక్కడ విజిట్ అవ్వండి. తక్కువ రేట్లో మంచి కావాలి నాకు, అండ్ స్ట్రీట్ వేర్ కావాలి, ఎథెంటిక్ వేర్ కావాలి. సో ఇలాంటివన్నీ కావాలనుకుంటే దిల్సుఖ్ నగర్ మార్కెట్ ఇస్ ద బెస్ట్ మార్కెట్. సో ఇక్కడ విజిట్ అవ్వండి, చాలా బాగుంటుంది. అండ్ నియర్ బై ప్లేసెస్లో ఎవరున్నా కానీ వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి తక్కువ బడ్జెట్లో మంచి డ్రెస్సెస్ కావాలి, సో ఆఫర్స్లో కావాలనుకుంటే ఇక్కడ నాట్ ఓన్లీ ఫెస్టివల్స్ బట్ ఆల్సో నార్మల్ సీజన్స్లో కూడా చాలా బాగుంటాయి డ్రెస్సెస్ కానీ అవన్నీ కూడా. సో ఒకసారి విజిట్ అవ్వండి, ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. సో అలా తిరుగుద్దామని చెప్పి వెళ్ళాను, కాకపోతే షాప్ బై షాప్ విజిట్ అవ్వలేదు. కావాలంటే వీడియో పాస్ చేసి ఒకసారి మీరు చూసుకోవచ్చు ఏం ఆఫర్స్ ఉన్నాయి, ఎంత బడ్జెట్లో ఉన్నాయి. ఎందుకంటే బయట మార్కింగ్స్కి మనకి వేస్తున్నారు ఎంతకు వస్తాయి ఏంటి అనేది. చూస్తున్నారు కదా, ఇదిగోండి, ఇవన్నీ కూడా తక్కువ బడ్జెట్లో వచ్చేస్తాయి. క్లాత్ కూడా మంచిగా ఉంది. ఒకసారి ఎవరైనా ట్రై చేయాలి అంటే డెఫినెట్గా విజిట్ అవ్వండి. సో నేనైతే సజెస్ట్ చేస్తాను. సో ఎవరైనా విజిట్ కాకపోతే ఒకసారి విజిట్ అవ్వండి. విజిట్ అయిన తర్వాత మీరే చెప్తారు బాగుంది అని చెప్పి. సో ఈ వీడియో పర్టికులర్గా ఎప్పుడు మనం బాయ్స్దే చేస్తున్నాము, అందరూ బాయ్స్దే చేస్తున్నారు. సో గర్ల్స్ది కూడా తక్కువలో చూపించండి అని నాకు మా సిస్టర్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ చెప్పారు. సో అందుకని చెప్పి నేనైతే విజిట్ అయ్యాను, ఒకసారి చూపిద్దామని చెప్పి. సో అందుకని నైట్ దిల్సుఖ్ నగర్ మార్కెట్ వెళ్ళి మార్నింగే వెళ్ళొచ్చు కదా అని చాలామంది చెప్తారు. సో మార్నింగ్ వెళ్తే ఏంటంటే మనకి సరిగ్గా ఏది కూడా మనకి చూసినట్టు ఉండదు. నైట్ టైం వెళ్తే ఆ వ్యూ కానీ అది కానీ చాలా వేరుగా ఉంటుంది. సో ఎవరైనా మార్నింగ్ షాప్స్ ఎర్లీగా తీయకపోయినా కానీ నైట్ టైం అయితే మొత్తం షాప్స్ తీసుంటాయి, ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి. సో అందుకని నేను చాలాసార్లు నైటే విజిట్ అవుతాను. నైట్ ఏంటంటే క్రౌడ్ కూడా ఉండిద్ది. మార్నింగ్ డే టైంలో కూడా ఉండిద్ది, నైట్ టైంలో దిల్సుఖ్ నగర్ మార్కెట్లో అయితే ఎప్పుడు కూడా ఉండిద్ది. కాకపోతే నాకు నైట్ వ్యూ అంటే చాలా ఇష్టం. సో అందుకని చెప్పి నేను నైటే ఎక్కువ విజిట్ అవుతాను. ఎవరైనా నాకు కావాలి, నేను వెళ్ళాలి అనుకుంటే యూ హ్యావ్ టు విజిట్ దిస్ మార్కెట్. సో నేనైతే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. మీరు ఎవరైనా వెళ్ళాలి, చూడాలి, తీసుకోవాలనుకుంటే ఇదిగోండి, బేబీస్ కూడా ఉన్నాయి కదా. సో
సో జ్యువెలర్స్ కూడా అక్కడే దొరికేస్తాయి. ఏ టు జెడ్ అన్నీ కూడా దొరుకుతాయి. సో ఎవరైనా ఖచ్చితంగా విజిట్ అవ్వండి. ఓకే. సో నా తరపు నుండి ఇదొక స్మాల్ సజెషన్. ఆలయం మెట్రో లైన్ దగ్గర నుండే కాదు, ఇటుపక్క ఇంకో లైన్ ఉండిద్ది. సో మనకి లాస్ట్ మియాపూర్ నుండి వచ్చేటప్పుడు ఈ లైన్లో కూడా నుండి రావచ్చు. ఇది థియేటర్ లైన్. సో ఇక్కడ నుండి విజిట్ అవ్వండి. ఓకే. థ్యాంక్ యూ గైస్.